అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బీకామ్, బీఎస్సీ, బీబీఏ 1-6th సెమిస్టర్ వ వన్ టైమ్ ఛాన్స్ అయితే ఇచ్చారు. సో, ఎవరైతే 2016, 17, 18 బ్యా బ్యాచెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 5 ఇయర్స్ అయితే క్రాస్ చేశారు. అంటే 3 ఇయర్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసిర్రు. 3 ఇయర్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీకేమైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు 2 ఇయర్స్ అయితే ఎక్స్‌ట్రా ఛాన్స్ ఇచ్చారు. అయినా సరే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు పర్ పేపర్‌కి ఫైన్ అమౌంట్ అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తది ఎంత అనేది. సో, ఒకసారి అయితే మనకి లాస్ట్ డేట్ చూసినట్టయితే 22 ఏప్రిల్ వరకైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. వితౌట్ ఫైన్ తోటి. విత్ ఫైన్ రూ. 100తో 24th ఏప్రిల్ వరకైతే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నోటీస్‌లో అయితే ఉంది. డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనం ఇచ్చిన ఫార్మ్స్ గానీ అవి ఏవి సబ్మిట్ అయితే చేసుకోరంట, తీసుకోరనంట. వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారమే మీరు పేమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఇక్కడ నోటీస్‌లో చూసినట్టయితే 22 ఏప్రిల్ వితౌట్ లేట్ ఫీ అని ఉంది కదా! మీ కాలేజ్ నోటీస్ బోర్డ్‌లో 20th ఏప్రిల్ వరకి లాస్ట్ డేట్ ఉండొచ్చు. లేకపోతే 18th ఏప్రిల్ వరకి లాస్ట్ డేట్ ఉండొచ్చు. ఇక్కడ చూయించిన విధంగా డేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ చూయించిన విధంగా అమౌంట్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ మీకు క్లియర్‌గా తెలవాలి అనుకుంటే మీ కాలేజ్ నుంచి మీరు తెలుసుకోవడమే చాలా అంటే చాలా మంచిది. సో, చూద్దాం ఇప్పుడు బీఏ ఆల్ పేపర్స్ చూసినట్టయితే రూ. 575 అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. బీకామ్ వాళ్ళకి రూ. 825, బీఎస్సీ వాళ్ళకి రూ. 825, బీబీఏ వాళ్ళకి రూ. 16 అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా రూ. 475 పేమెంట్ చేయాల్సిందుంటది బీఏ వాళ్ళు. బీకామ్ వాళ్ళు 575, బీఎస్సీ వాళ్ళు 575, బీబీఏ వాళ్ళు రూ. 500 అయితే కట్టాల్సిందుంటది. రూ. 100 అనేవి ఇక్కడ మెమో చార్జెస్ కిందకైతే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి నోట్ చూసినట్టయితే ద స్టూడెంట్స్ షుడ్ పే అడిషనల్ అమౌంట్ ఆఫ్ రూ. 1000 ఫర్ ఈచ్ పేపర్ అలాంగ్ విత్ నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ. నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ అంటే రెగ్యులర్ ఫీ అమౌంటే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అలాంటి అమౌంటే. అంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా! 575 అని లేకపోతే 475 అని ఈ విధంగా అయితే అమౌంట్ చూపిస్తున్నారు కదా! ఈ అమౌంట్‌తో పాటు ఒక్క పేపర్ ఫెయిల్ అయితే ఒక్క పేపర్‌కి రూ. 1000. 2 పేపర్లు ఫెయిల్ అయితే 2 పేపర్లకి రూ. 2000. అట్లా ఎన్ని పేపర్లు ఫెయిల్ అయితే అన్ని రూ. 1000లో అయితే పేమెంట్ చేయాల్సిందుంటది. ఒకవేళ మీరు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంటే ఇక్కడ 575, 825, 825, రూ. 610 ఆ అమౌంట్ ఉంది కదా! ఆ అమౌంట్‌తో పాటు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని వేలు అన్నట్టు. అమౌంట్ అనేది మీకు చాలా అంటే చాలా 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 తక్కువగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ అది. సో, స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ ఫీ కట్టడానికి వెళ్ళే ముందు మీరు కాలేజ్ నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడుందో అదొకటి తెలుసుకోండి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి రేపు పొద్దున్నే 9కి, 10కి ఆ టైంలో కాలేజ్‌కి వెళ్ళి మీ మెమోస్ అయితే మీరు వెతుక్కోండి. మన రిజల్ట్స్ లింక్స్ అనేవి ఒకసారి వర్క్ అవ్వవు. మనం ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినాము, ఆహ్, అసలేవి క్లియర్ అయినాయి, ఏవి క్లియర్ అవ్వలేదు. మనకి కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయితది. ఈ క్రియేట్ కాకుండా ఫుల్ క్లారిటీ రావాలంటే కాలేజ్‌కి వెళ్ళి షార్ట్ మెమోస్ వెతికి మీరు ఎన్ని సార్లు బ్యాక్‌లాగ్స్ రాస్తే అన్ని సార్లు మెమోస్ అయితే వస్తాయన్నట్టు. లాస్ట్ ఏ ఇయర్ మెమో వచ్చింది, ఏ మంత్‌లో వచ్చిందో అదొకసారి చూసుకోండి. చూసుకొని మీరు అక్కడైతే సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ వరకైతే వెయిట్ చేయకండి ప్లీజ్, ప్లీజ్. ఎందుకంటే లాస్ట్ డేట్ రోజు వాళ్ళకి మీకోసం వెతికి పెట్టే టైం ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళకి హడావిడి ఉంటది. మీ మీరు రేపటి నుంచే వర్క్ అయితే స్టార్ట్ చేయండి. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి. అంతేగాని 20th రోజు, 18th రోజు షార్ట్ మెమోస్ వెతకడము, ఎగ్జామ్ ఫీ కట్టడానికి అమౌంట్ జమ చేయడం ఇలాంటి పనులైతే చేయకండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి రేపో, ఎల్లుండో వర్క్ అయితే పెట్టండి గానీ లాస్ట్ డే వరకి అయితే వెయిట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే షేర్ చేయండి.